మీ కష్టాలు మిగతా వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి, రిలేట్ అవ్వాలి కాబట్టి, వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ రావాలి కాబట్టి నేను అడుగుతా షూటింగ్ ప్రాసెస్ అంటే లైక్ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఎంత బడ్జెట్ తో చేస్తారు ఈ ఫిల్మ్ కానీ బట్ నేను చెప్తా ప్రాసెస్ ఎట్లా అంటే మాకు బడ్జెట్ రాగానే మేము ఫిక్స్ అయింది ఏంటంటే మనం పెద్ద టీమ్ తో వెళ్ళలేము, సో లెట్స్ డూ మల్టీ టాస్కింగ్ అని అనుకున్నాం. సో మనకి ఎడిటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. యాక్టర్స్ షూటింగ్ అంతా ఒక ఎత్తు, పోస్ట్ ఒక ఎత్తు. సో మనోడు చిన్నప్పటి నుంచి మంచి ఎడిటర్. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనోడు మంచి ఎడిటర్ అనమాట. సో ఎడిటింగ్ కూడా దీనికే చేసి అని చెప్పి మా డైరెక్టర్ ఇంకా మా టీం ఫిక్స్ అయిపోయినాం. అక్కడ అయిపోయింది ఒకటి. సో ఎగ్జిక్యూషన్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఉన్నప్పుడు సరే నేను తీసుకుంటా, మాకు అలవాటే. మేము సిఏపిడిటీలో చేసేటప్పుడు కూడా హెల్ప్ చేసుకునేటోళ్ళం. ఒక షార్ట్ అయిపోగానే వాళ్ళు చిన్నదే కదా యూట్యూబ్ కాబట్టి హెల్ప్ చేసుకునేటోళ్ళం. అది మాకు అర్థమైంది. టీఎంపీ అని మేము ఒక ప్రొడక్షన్ లో వెళ్ళినాం బ్రో, మా ఛానల్ తో కంబైన్ చేసినప్పుడు మేము ఇద్దరం కలిసి స్కెచ్ వీడియోస్ చేస్తుండే. అక్కడ మాకు మేకింగ్ అనేది బాగా అలవాటు అయిపోయింది. సో అదంతా తీసి ఇక్కడ పెట్టినాం. ఎక్స్పీరియన్స్ సెట్ లో ఎంత మంది వర్క్ చేస్తారు? ఒకవేళ 10 మంది. నేను చెప్తా షూట్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అని అంటే, మార్నింగ్ 5:30కి మా కో డైరెక్టర్ ఫోన్ చేస్తాడు, సాయి కుమార్. లేచిర్రా అని అంటాడు. లేచిన నాకు ఒక కార్ ఉంటది అనమాట, దాని పేరు డాన్. టాప్ ఎండ్ అని చెప్తాను. టాప్ ఎండ్ ఏసీ వస్తుంది కాబట్టి టాప్ ఎండ్ అని చెప్తాను. నేను రోజు పొద్దున్న 5:30కి లేచి 6:30 కల్లా మా షూటింగ్ ఉంటది కదా, అదంతా వేసి వీడిని ఎక్కించుకుంటా. వీడిని ఎక్కించుకొని హైదరాబాద్ వెళ్ళాలి కదా, ఎక్కించుకుంటాడు. దీని తర్వాత హీరోయిన్ మెట్రో స్టేషన్ దగ్గరకు వస్తుంది. క్యాబ్ ఇట్లా కావాలని ఏం అడగలేదు, ఆమె మెట్రో స్టేషన్ దగ్గర ఎక్కించుకుంటా. అట్లా ఎక్కించుకొని మనతో సెట్కి వెళ్తాం అనమాట. ఆ లోపు అక్కడ హేమంత్ అని మా ఫ్రెండ్ ఉంటాడు, హేమంత్ శ్రీనివాస్ అని. వాళ్ళు నైట్ ఉన్న ఎక్విప్మెంట్ వాళ్ళు రెడీ చేస్తారు అనమాట. రెడీ చేసి మా డైరెక్టర్ వచ్చేసి ఏ షాట్ చేయాలని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో స్టార్ట్ అవుతుంది. మేము 7 అంటే 7 కల్లా షార్ట్ ప్లానింగ్ అయిపోతుంది. ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ బ్రో, ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్. అంటే మీరు పేపర్ మీదే రాసుకున్నా ప్రీ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ గా. రేపొద్దున మనం ఒక సినిమా తీయబోతున్నాం, 10 కోట్ల సినిమా వచ్చింది, మనం ఎట్లా ప్రీ ప్రొడక్షన్ చేస్తాం అదే చేసాం. అది మెయిన్ చేయడం కన్నా ఎక్కువగా మా డైరెక్టర్, మా కో డైరెక్టర్ ఫుల్ క్లారిటీ. అది ఎట్లుంటది అంటే, షూట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు నేను ఈ పింక్ కలర్ చొక్కా వేసుకున్నా కదా, ఇక్కడ ఒక మంచి సీన్ ఒకటి చేసాము, అదే లొకేషన్ ఎట్లా చూస్తాడు మా డైరెక్టర్, ఇదే చొక్కాతో సాడ్ మౌంటేజ్ ఒకటి ఇక్కడ. సో సెకండ్ ఎపిసోడ్ లో తీసిన మంచి మౌంటేజ్, మంచి సీన్ ఎక్కడో 4th 5th ఎపిసోడ్ లో మౌంటేజ్. సో యాక్టర్ దానికి ఇమీడియట్ గా మోల్డ్ అవ్వాలి. ఇట్స్ నాట్ ఓన్లీ టెక్నీషియన్ పార్ట్, యాక్టర్ కూడా అదే టైంలో అదే కామెడీ చేయగానే మళ్ళీ సాడ్ సీన్ కి వచ్చేసేయాలి, సాడ్ చేయగానే మళ్ళీ ఇప్పుడు కామెడీకి వచ్చేయాలి. రోజుకి అట్లా 14 సీన్లు 12 సీన్లు కొట్టేవాళ్ళు. 7 కి స్టార్ట్ చేస్తాం బ్రో. మా డిఓపి కూడా వీళ్ళందరూ కానీ ఏం తిట్టుకునేటోళ్ళు కాదు. 8, 9 అంటే ఈ సీన్ అయిపోతుంది. ఒక్క రోజులో దగ్గర 8 నుంచి 10 సీన్లు కొట్టేటోళ్ళు. ఎంత